హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. టుడే రెసిపీ ఎంతో హెల్దీ అయిన సజ్జ తాలూకలు అండి. సజ్జలు జనరల్గా చేసుకుంటే కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి, పిల్లలు పెద్దలు తినడానికి ఇష్టపడరు. ఒకసారి ఇలా తాలూకలు ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. నేను సజ్జల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని వాటర్ మొత్తం తీసుకొని ఒక పావు గంట ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నానండి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేసుకొని అంటే మెత్తగా గ్రైండ్ అవ్వదు. ఇప్పుడు వీటిని ఉండలేమీ లేకుండా ఇలా స్మాష్ చేసేసుకుందాము. తాలూకల కోసం నేను ఒక 3 గరిటెల సజ్జపిండి తీసుకుంటున్నాను. దీంట్లో ఒక హాఫ్ గరిట గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఎందుకంటే సజ్జల్లో జిగురుతనం ఉండదు కాబట్టి ఇలా గోధుమ పిండి కానీ మైదా కానీ వేసుకుంటే మంచి షేప్లో వస్తాయి. దీంట్లో టేస్ట్ కోసం కొంచెం సాల్టు అలానే కరిగించిన బెల్లం వేసేసుకొని మరీ గట్టిగా కాకుండా మెత్త కాకుండా ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వేరొక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ పాలు తీసుకొని ఇలా మరిగించుకుందాము. దీంట్లో ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యం వేస్తున్నాను. సగ్గుబియ్యం ఒక గంట నానబెట్టుకున్నాము అంటే మంచిగా జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోతాయి. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా పెద్ద హోల్స్ ఉన్న చక్రాల గిద్దెల్ని పెట్టేసుకొని దాంట్లో సజ్జపిండి పెట్టేసుకొని ప్రెస్ చేసుకుందాము. ఒకసారి ముందుగా చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తున్నాయో లేదో. ఇప్పుడు సగ్గుబియ్యం మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో వీటిని ఇలా ప్రెస్ చేసుకుందాము అండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మనకి ఎంత సైజులో కావాలో తాలూకలో అంత సైజులో వీటిని ఒత్తేసుకొని ఒక 5 to 7 మినిట్స్ వీటిని అస్సలు డిస్టర్బ్ చేయకండి. కదిపాము అంటే షేప్ అనేది విరిగిపోతాయి తాలూకలు. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇవి మంచిగా లోపలి వరకు బాయిల్ అవుతాయి. మీ దగ్గర చక్రాల గిద్దెలు లేకుంటే ఇలా చేతితో కూడా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత ఇలా మెల్లిగా కలుపుకుందాము. దీంట్లో బెల్లం పాకము అలానే ఇలాచీ పౌడర్ వేసుకొని మెల్లిగా ఇలా కదుపుకుంటే చూడండి ఎంత బాగా వచ్చాయో తాలూకులో. దీంట్లో పచ్చి కొబ్బరి అది లేత కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎండు కొబ్బరి కంటే నేతిలో వేయించిన కొబ్బరి కంటే ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో నేతిలో వేయించిన కిస్మిస్, బాదం, జీడిపప్పు అలానే మిగిలిన నెయ్యి కూడాను వేసేసాను అండి. దీన్ని మెల్లిగా కదిపేసేసి ఉంచుకుందాము. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ముద్దపప్పు మీకు చూపించడం లేదు, కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. తాలూకలు అలానే ముద్దపప్పు కాంబినేషన్ అద్దరిపోతుంది. ఒక 1 అవర్ తర్వాత చూడండి, ఇవి చల్లారిన తర్వాత కూడాను మనం తీసుకున్న 1 గ్లాసు నీళ్ళు పాలు క్వాంటిటీకి అలానే ఉన్నాయి. ఏమాత్రం చిక్కపడకుండా లూజ్గా అలానే ఉంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సజ్జలు హెల్త్కి కూడాను చాలా మంచిది కాబట్టి ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.